ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, మనం ఆది సాయి భక్త విజయంలో భాగంగా అన్నా సాహెబ్ దాబోల్కర్ ఉరఫ్ హేమాడ్ పంత్, శ్రీ సాయి సచ్చరిత్ర రచయిత, బాబా అనుగ్రహాన్ని ఎలా పొందాడు, బాబా ద్వారా వారి అనుభవాలు ఏమిటి అనే విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృత యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా వందితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అనేకాశ్రుతాతర్క్యలీలా విలాసై సమావిష్కృతేషాన భాస్వత్ప్రభావం అహం భావహీనం ప్రసన్నాత్మభావం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. హస్తే కురంగం గిరిమధ్యరంగం శృంగారితాంగం గిరిజానుసంగం మూర్ధేందుగంగం మదనాంగభంగం మూర్ధేందుగంగం మదనాంగభంగం శ్రీశైలలింగం శిరసా నమామి. శ్రీశైలలింగం శిరసా నమామి. శ్రీశైల భ్రమరామ సమేత మల్లికార్జున మహాస్వామియే నమః. శ్రీ సాక్షి గణపతే నమః. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిథి దేవో భవ. సద్గురు సాయినాథుల వారి దివ్యాశిస్సుల చేత భ్రమరామ సమేత మల్లికార్జున మహాస్వామి వారి అనుగ్రహం చేత సాక్షి గణపతి, కాణిపాక గణపతి, రత్నగర్భ గణపతి దివ్యాశిస్సుల చేత ఈ ఆది సాయి భక్త విజయం అనే కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది. మధ్య మధ్యలో కొంత అనారోగ్యం ఇబ్బంది పెడుతున్నా ఈ కార్యక్రమానికి ఇబ్బంది లేకుండా బాబాగారు నడిపిస్తున్నారు. నిజానికి హేమాడ్ పంత్ గారి మీద కూడా ఒక ఎపిసోడ్ తోటే, లేదంటే వీలైతే 2 ఎపిసోడ్లతో వారి అనుభవాలన్నీ చెప్పగలుగుతానని అనుకున్నాను. నేను ఇన్ని ఎపిసోడ్లు వస్తాయని అనుకోలేదు. ఇప్పటికీ 6 అయిపోయాయి, ఇది 7వది నడుస్తూ ఉంది. ఈ ప్రకారంగా చూస్తుంటే దాదాపుగా 10 ఎపిసోడ్లు ఒక్క హేమాడ్ పంత్ గారి అనుభవాల మీదే బాబాగారు చెప్పించుకుంటున్నారు అనిపిస్తుంది. అదంతా వారి సంకల్పం.
ఇప్పుడు మనం సచ్చరిత్రలో మొన్న 16, 17 అధ్యాయాలు, 8 అధ్యాయాల యొక్క ప్రాధాన్యతని తెలియచేసుకుంటూ 18, 19 అధ్యాయాలు అనేవి సాయి సచ్చరిత్రకు అవి ఒక హృదయం లాంటివి, గుండెకాయ లాంటివి. సాయి మార్గంలోనే కాదు, ఏ గురు మార్గంలో అయినా సరే ఈ అధ్యాయంలో చెప్పబడిన విధంగా ఎవరైతే గురువును ఆరాధిస్తారో, ధ్యానిస్తారో, పూజిస్తారో, సేవిస్తారో, ప్రేమిస్తారో వారు గురువు అనుగ్రహానికి సంపూర్ణంగా పాత్రులై తరిస్తారు. ఈ అధ్యాయంలో చెప్పబడిన దాన్ని మించి ఇంకా ఎక్కడా గురువుని ఆరాధించే విషయం ఏ గ్రంథంలో కూడా ఇంతకంటే ఎక్కువగా లేదా దీనితో సమానంగా కూడా చెప్పబడలేదని ఘంటాపదంగా చెప్పవచ్చు. ఎందుకంటే స్వయంగా సమర్థ సద్గురు సాయినాథుల వారు తన గురువును ఆరాధించిన, ప్రేమించిన, సేవించిన విధి విధానాలను చెప్పబడినటువంటి అధ్యాయాలు. సమర్థ సద్గురువు తన గురువుని సేవించిన దానికంటే ఇంకెవరన్నా సేవించగలుగుతారా? అందుకనే బాబాగారు అనేవారంట, నాకెవ్వరూ శిష్యులు లేరు, ఎందుకంటే నా గురువును నేను సేవించినట్లుగా సేవించగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అడిగాడు. ఎవరూ లేరు. ఎవరికి సాధ్యమవుతుంది? బావిలో 3 అడుగుల ఎత్తు వరకు బాబాగారిని తలకిందులుగా వేలాడదీసి చెట్టుకు కట్టేస్తే ఆయన తల బావిలో నీళ్ళకు 3 అడుగుల దూరంలో ఉంది. కాళ్ళు పైకి కొమ్మ కట్టేసి ఉన్నాయి, చేతులు కట్టేశాడు, కట్టేసి వెళ్ళిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ధైర్యంగా ఉండగలరా? తాడు దిగిపోతే పరిస్థితి ఏంటి అనే భయం ఉంటుంది. తాడు కాళ్ళని లాగుతుంటుందంటే శరీర బరువంతా కాళ్ళ దగ్గర తాడు చేత బిగించబడి ఉంటుంది. అంటే ఒక రకంగా కాళ్ళకు ఉరివేయడం అంటారు. మెడకేస్తే మనిషి చచ్చిపోతాడు, కాళ్ళకేస్తే చనిపోడు, కానీ విపరీతమైనటువంటి నొప్పి కలుగుతుంది, భరించలేని నొప్పి కలుగుతుంది. మొత్తం శరీరం బరువంతా అక్కడ ఉంటుంది, కాళ్ళు మోస్తుంటాయి, తాడు ఒత్తుకుపోతుంటుంది. ఒక సెకండ్, 2 సెకండ్, 10 సెకండ్లు, 1 నిమిషం తట్టుకోగలిగితే గొప్ప. 2 నిమిషాలు దాటగానే బయారమని ఏడుస్తాం. అటువంటిది 2-3 గంటల తర్వాత వచ్చాడంట ఆయన. వచ్చినవాడు ఏమన్నా మామూలుగా అడావుడిగా కట్లిప్పు తీసేసి నాయన నొప్పి పెట్టిందా, బాధ కలిగిందా అని అడగల. ఎలా ఉన్నావు అని అడిగాడు. మరి సమాధానం చెప్పిన వారెవరు? సమర్థ సద్గురు ఏం చెప్తాడు? మనమైతే గురువుగారు భయంకరమైన నొప్పి, భరించలేని బాధ, మీరు ఎప్పుడొస్తారా అని చూస్తున్నాను, ఇంతసేపు ఆ గురువుగారు ఎక్కడికి వెళ్ళారు, మిమ్మల్ని నమ్ముకుంటే ఇదే, ఇంత బాధ కలగజేస్తారా, మీరు ఇంత కఠినులా అని బేఆరమని ఏడుస్తాం గురువుగారిని పట్టుకొని. బాబా ఒక మాట అనలా, ఆయన చెప్పింది ఏంటి? నేను పొందిన ఆనందాన్ని ఎలా చెప్పను గురువుగారు అన్నాడు. చాలా ఆనందించాను నేను, అసలు బ్రహ్మానందాన్ని పొందాను నేను, మాటల్లో వర్ణించలేని ఆనందాన్ని పొందాను అన్నాడు. ఇది ఎవరికైనా సాధ్యమేనా? అందుకే ఆయన సమర్థ సద్గురువు అయ్యాడు. కాబట్టి గురు మార్గం ఎంత విశ్వాసంతో ఉండాలి, ఎంత శరణాగతితో ఉండాలి, ఎంత నిర్భీతితో ఉండాలి. నా గురువు ఉండగా నాకేమవుతుంది? ఏమవుతుంది? పోతే ప్రాణాలు పోతాయి, అవునా? అసలు గురువు ద్వారా పొందిన జ్ఞానం ఏంటి? మనం ఈ దేహమా, ఈ ప్రాణమా, ఈ జీవితమా? గురువు ద్వారా అటువంటి జ్ఞానాన్ని పొందుతామా మనం? కాదు కదా. మనం ఆత్మజ్ఞానాన్ని పొందుతాం. కత్తి చేత ఖండించబడినది, గాలి చేత ఎండించబడినది, నీటి చేత తడపబడనిది, అగ్ని చేత దహించబడినది, ఎల్లప్పుడూ ఉండేది.
ఆనంద స్వరూపంగా ఉండేది, అంతటా వ్యాపించి ఉండేది, ఎప్పుడూ ఉండేది, ఎవరికీ కనిపించనిది, దేనికి చెలించనిది, నిశ్చలమైంది, నిర్భయమైంది, నిరంతరమైనది. అది కదా ఆత్మలక్షణం, అది కదా నేను. మరి ఆ జ్ఞానాన్ని పొందినప్పుడు మాత్రమే బాబాగారిలాగా అంత నిర్భయంగా ఉండగలుగుతాం. ఈ తనువు గురువుగారిది, ఈ మనస్సు గురువుగారిది, ఈ ప్రాణం గురువుగారిది, ఈ జీవితం గురువుగారిది, నాదంటూ ఏమీ లేదు. అది ఉంచుకుంటాడో తుంచుకుంటాడో నాకేం సంబంధం, ఎప్పుడూ ఆయనకి ఇచ్చేశాను అన్నవాడికి ఇదేమైపోతుందో అనే ఆలోచన ఉంటుందా? ఆయన అలా ఇవ్వగలిగాడు గురువుకి, కాబట్టి అంత ఆనందంగా ఉండగలిగాడు. జనక మహారాజు కూడా అష్టావక్రుడికి అలాగే శరణాగతి చేశాడు, సరెండర్ అయ్యాడు, కాబట్టే ఆత్మజ్ఞానాన్ని అనాయాసంగా పొందగలిగాడు. అసలు ఆ శరణాగతి ఒక్కటి చేస్తే చాలు గురువుగారికి అని చెప్తుంటారు, కానీ ఆ శరణాగతి ఎంత కష్టం అనేది ప్రాణాల మీదకి వచ్చినప్పుడు తెలుస్తుంది, ఇబ్బందులు వచ్చినప్పుడు తెలుస్తుంది, కష్టాలు వచ్చినప్పుడు తెలుస్తుంది. మామూలు అప్పుడు చెప్పేస్తాం, గురువుగారికి అన్నీ ఇచ్చేస్తాం, ధనం మానం ప్రాణం సమస్తం ఇచ్చేస్తామంటాం. నిజంగా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏమైపోతామో అని భయపడిపోతాం. అన్నీ ఇచ్చేసావు కదా ఆయనకి, నీదేమీ లేదు కదా, మరి అయిపోతుందో మేము అలా అయిపోతాం ఇలా అయిపోతాం అని ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నువ్వు గురువుగారికి ఏమి ఇవ్వలేదు అని నీ దగ్గరే ఉంచుకున్నావు. ఇలాంటి ఒక గొప్ప సాధనా రహస్యాన్ని, గురువుని ఎలా ఆరాధన చేయాలో, ఎంతగా శరణాగతి చేయాలో చెప్పిన అధ్యాయమే 18, 19 అధ్యాయాలు. సాటే అనే అతను గొప్పగా జీవించాడు, కానీ కాలం తిరగబడింది, అన్ని విధాలా నష్టపోయాడు, అన్ని విధాల కష్టాల పాలయ్యాడు, ఏం చేయాలో అర్థం కాలేదు. అటువంటి సమయంలో బాబాగారి దగ్గరికి వెళితే కొంత ఉపశమనం లభిస్తుంది, శాంతి లభిస్తుంది అని ఎవరో చెబితే వచ్చాడు. ఎవరు చెప్పింటారు, బహుశా నానాసాహెబ్ చంద్రకర్ చెప్పాలి. ఇటువంటివి నాకు పెద్దగా గుర్తులేదు ఎవరు చెప్తే వచ్చారనేది. బాబా దర్శనం చేసుకున్నాడు. బాబా లాంటి గురువు సన్నిధానంలో గురుచరిత్ర పారాయణం చేస్తే బాగుంటుందనే సంకల్పం అతనికి వచ్చిందా, బాబానే అతనికి కల్పించాడా చెప్పడం కష్టం. ఏదైనా జరగవచ్చు, అతనికే వచ్చి ఉండొచ్చు, లేదా బాబానే ఆ సంకల్పం కల్పించి ఉండొచ్చు. గురుచరిత్ర పారాయణం చేశాడు బాబా సన్నిధానంలో, వారం రోజులు కంప్లీట్ చేశాడు. ఆ రోజు రాత్రి కలలో ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో బాబాగారు గురుచరిత్ర చేతిలో పట్టుకొని సాటేకి ఏదో బోధిస్తున్నట్టుగా, అతను శ్రద్ధగా వింటున్నట్టుగా కళ వచ్చింది. లేచిన తర్వాత ఆ కళ విషయం మొత్తం కూడా కాకాసాహెబ్ దీక్షిత్కి చెప్పి, బాబాగారిని అడగండి, ఈ కళ యొక్క ఉద్దేశం ఏమిటి, నన్ను మరొక పారాయణం ఏమైనా చేయమంటున్నారా, లేక ఇక పారాయణం చాలా ముగించమంటారా, కనుక్కోండి అన్నాడు. దీక్షిత్ గారు బాబాగారిని ప్రశ్నించి సాటే ఏమైతే అడగమన్నాడో అదే అడిగాడు. బాబా ఏమిటి మీ ఉద్దేశం, ఈ కళ యొక్క ఉద్దేశం ఏంటి, ఏమి చెప్పనించారు మీరు అతనికి అని అడిగితే బాబా చెప్తాడు, ఇంకొక సప్తాహం చేయమని చెప్పు, అప్పుడు అతని కర్మఫలాలన్నీ తొలగిపోతాయి, అతనికి సద్గతి లభిస్తుంది, బంధనాలన్నీ తెగిపోతాయి అని చెప్పాడు. బాబాగారు అలా చెప్పేటప్పుడు బాబాగారి పాదాలను ఒత్తుతూ కూర్చొని ఉన్నవారు ఎవరయ్యా అంటే మన హేమాడ్ పంత్ మహాశయుడే. బాబా అలా అనేసరికి అతని మనస్సులో వెంటనే ఈ ఆలోచన వచ్చింది. ఏమిటయ్యాదంటే,
నేను 40 సంవత్సరాల నుంచి గురు చరిత్ర పారాయణం చేస్తున్నాను. 7 సంవత్సరాల నుంచి చాతక పక్షిలాగా, చకోర పక్షిలాగా బాబాగారు నాకు ఏదైనా ఒక సాధనా మార్గాన్ని చెప్పకపోతారా, ఉపదేశం చెప్పకపోతారా, ఒక మంత్రం ఏదైనా ఇవ్వకపోతారా నా గురుసేవను మెచ్చుకొని అని చకోర పక్షిలా ఎదురు చూస్తూ ఉన్నానే 7 సంవత్సరాల నుంచి. ఇంతవరకు ఆయనకు నా మీద దయ కలగలేదు, ఎటువంటి ఉపదేశం ఇవ్వలేదు, మంత్రోపదేశం ఇవ్వలేదు. సాటే నిన్నగాక మొన్నొచ్చాడు, వారం రోజుల క్రితం వచ్చాడు, ఒక్క సప్తాహమే చేశాడు సచ్చరిత్ర. వెంటనే అతనికి ఇంకొక పారాయణం చేస్తే సద్గతి లభిస్తుంది అంటున్నాడు, బంధనాలని తీగిపోతాయి అంటున్నాడు, ఈ జన్మ చరితార్థమవుతుందన్నాడు. నేనేం పాపం చేశాను, అతనేం పుణ్యం చేశాడు, అతనికి వారం రోజులకే ఇంత అనుగ్రహమా, ఇంత ఆశీర్వచనమా? 40 సంవత్సరాల నా పారాయణమంతా బూడిదలో పోసిన పన్నీరేనా, 7 సంవత్సరాల నా సేవంతా వృధాయేనా అని మనసులో చింతన చేయడం మొదలుపెట్టాడు. దీన్ని తమాషాగా నేను సాయి జ్ఞానేశ్వర్ల బాబాగారు నా చేత ఏమని రాయించారంటే, అవతల వ్యక్తితో పోల్చుకున్నప్పుడు మన జ్ఞానం కూడా అజ్ఞానంగా మారిపోతుంది, మనలో ఉన్న మంచి లక్షణాలు కూడా చెడు లక్షణాలుగా మారిపోతాయి, మనం పొందినటువంటి అదృష్టం కూడా మన కళ్ళకు కనిపించదు అని బాబాగారు రాయించారు. అది ఎలాగా అంటే, సాటే వారం రోజుల్లో నుంచే బాబా దివ్య దర్శనాన్ని పొందే అదృష్టాన్ని పొందాడు. బాబా సాక్షాత్ పరబ్రహ్మ అయితే, సద్గురువు అయితే, ఆ సద్గురువు దర్శనాన్ని, సాన్నిధ్యాన్ని సాటే ఎన్ని రోజులు అనుభవించాడు? వారం రోజులే. మరి హేమాడ్ పంతు ఎన్ని రోజుల నుంచి బాబా సేవలో ఉన్నాడు? బాబా దర్శన భాగ్యాన్ని పొందాడు, బాబా స్పర్శన భాగ్యాన్ని పొందాడు, బాబా సంభాషణ భాగ్యాన్ని పొందాడు, సాక్షాత్ భగవంతుడితో సాన్నిధ్యాన్ని అనుభవించాడు. ఎన్ని రోజుల నుంచి? 7 సంవత్సరాల నుంచి. 40 సంవత్సరాల పారాయణ ఫలితం 7 సంవత్సరాలుగా పరబ్రహ్మతో కలిసి జీవించే భాగ్యాన్ని పొందాడు. అది మర్చిపోయాడు. అవతల వ్యక్తితో పోలిక వచ్చేసరికి, అతనితో పోల్చుకునేసరికి అది మర్చిపోయాడు. బాబా అతనికి ఉపదేశం ఇచ్చాడు, నాకు ఉపదేశం అంటే మనం అనుకున్నది ఇవ్వకపోతే ఇంకా ఏమి ఇవ్వనట్టేనా? ఉపదేశం ఇవ్వకపోవచ్చు. 7 సంవత్సరాల నుంచి నీకు బాబా సాన్నిధ్యం లభించింది, ఆయన పాద స్పర్శ లభించింది, ఆయన సంభాషణ భాగ్యం లభించింది, ఆయన దివ్య దర్శన భాగ్యం లభించింది, ఎన్నో అనుభవాలు పొందావు, అనుభూతులు పొందావు. అవన్నీ కొట్టుకుపోయాయా? అవన్నీ అనుగ్రహం కాదా? కానీ కనిపించవు. అందుకని ఎవరితో ఏ విషయంలో పోటీ పడద్దు, ఎవరితో పోల్చుకోవద్దని కూడా బాబాగారి సందేశం. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎవరితో పోల్చుకోవద్దు. మనం ఎంతసేపు కూడా వారితో వీరితో పోల్చుకోవడం వల్ల మనం పొందిన భాగ్యాన్ని మర్చిపోతాం. భగవంతుడు మనకిచ్చిన దాన్ని గుర్తించలేని అజ్ఞానంలో పడిపోతాం. మాయ కమ్మేస్తుంది. ఇవన్నీ మాయ లక్షణాలు. అహంకారం, కోరికలు, ఒకరితో పోల్చుకోవడాలు, ఇవన్నీ కూడా మాయ లక్షణాలు, కమ్మేస్తాయి. ఎప్పుడూ ఎవరితో పోల్చుకోవద్దు, ఎవరితో పోటీ పడద్దు. నీ డెవలప్మెంట్ నువ్వు చూసుకో, రోజు రోజు నీ సాధన పెంచుకో. భగవంతుణ్ణి, గురువుని ప్రేమించటం, ఆరాధించటం, సమర్పించటం పెంచుకుంటూ వెళ్ళు, అంతే. ఎవరన్నా వచ్చేసి మేము పలానా చోటికి వెళ్ళాము, ఆయన గొప్పవాడు అనగానే వెంటనే ఆ గొప్ప ఆయన్ని మనం పట్టుకోవాలి. ఇంకా ఇప్పటికీ ఎంతమంది గొప్ప వాళ్ళని పట్టుకున్నాం, ఎంతమంది గొప్ప వాళ్ళని చూసాం, ఎంతమంది గొప్ప వాళ్ళతో మాట్లాడాం, అవి సరిపోలేదా? వాటి ద్వారా ఏమీ నేర్చుకోలేదా ఇంతవరకు? ఇప్పుడు మళ్ళా ఒక గొప్ప వ్యక్తి అని చెప్పగానే మళ్ళీ ఆ గొప్ప వ్యక్తి పరిచయం కావాలి, ఆ గొప్ప వ్యక్తితో మాట్లాడాలి, ఆ గొప్ప వ్యక్తిని దర్శించాలి. ఇలా జీవితం అంతా ఉరుకులు పరుగులు, కొత్త కొత్తవి తెలుసుకుంటూ ఎన్ని తెలుసుకుంటాం? ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి పడడం వల్ల తెలుసుకున్నవి ఎన్నో గొప్ప విషయాలు మరుగున పడిపోతున్నాయి. ఆ రోజు కొత్తగా వచ్చింది మాత్రం కనిపిస్తూ ఉంటుంది. దీనికంటే గొప్ప గొప్ప విషయాలు అనేకమైనవి తెలుసుకున్నాం, అవి మరుగున పడేసాం, మనమే పడేసాం. దానిపైన అన్నీ పేర్చుకుంటూ పోతున్నాం. ఒక్క రామ రామ అని హృదయపూర్వకంగా ప్రేమతో పలికి వాల్మీకి మహర్షి కాలేదా? ఒక్క రామ రామ అని ఆంజనేయ స్వామి నవబ్రహ్మ కాలేదా?
ఒక్క నారాయణ నారాయణ అని ప్రహ్లాదుడు భాగవతోత్తమంలో మొదటివాడు కాలేదా? తరించడానికి ఒక నామం సరిపోలేదా? ఇంకా తెలుసుకోవాలనా? ఇంకా మహాత్ముని దర్శించాలనా? మహాత్ములందరూ ఒకటే. నువ్వు మొట్టమొదటి మహాత్ముని దర్శించినా, 100వ మహాత్ముని దర్శించినా అదే అనుభవం, అదే అనుభూతి. ఎందుకంటే అందరూ ఒకటే కదా. వీళ్ళంతా కలిస్తే మన గురుదేవుల్లో ఉన్నవాళ్ళే కదా. మన గురుదేవుడి కంటే గొప్పగా అవతల వాళ్ళు ఏమి ఉండరు. మన గురుదేవుడి కంటే గొప్పగా అవతల నుంచి అనుగ్రహం రాదు. మనకు ఒకదాని మీద మనసు నిలబెట్టడం రాకపోవడం వల్ల మనం ఏమీ పొందలేకపోతున్నాం అంతే తప్ప మహాత్ముల దగ్గర నుంచి మనకు ఇంతకుముందు ఏమీ రాలేదని కాదు, ఇప్పుడు కొత్తగా వస్తుందని కాదు. మనం ఒకదాని మీద దృష్టి పెట్టినప్పుడు, ఏకాగ్రత వచ్చినప్పుడు, ఆ ఏకాగ్రతలో మనసు లయం చెందినప్పుడు, మనోలయం జరిగిన వెంటనే వచ్చేది ఆత్మానుభూతి. ఆ ఏకాగ్రత లేకపోతే అటు ఇటు పరిగెడుతూ ఉంటే, పరిగెట్టే వాళ్ళకి పరిగెట్టొద్దంటే కోపం. బావిలో కప్పలాగా కదలకుండా ఇంట్లో ఉండే వాళ్ళని కాస్త అప్పుడప్పుడు బయటికి వెళ్ళండి అంటే కోపం. ఇవన్నిటినీ కూడా జాగ్రత్తగా వివేకంతో ఆలోచించుకొని మన సాధనా మార్గాన్ని సక్రమంగా పెట్టుకోకపోతే అంతా గందరగోళమే. పుస్తకాలు చదువుతూ అధ్యయనం చేస్తూ ఉండడం మంచిది అని ఎవరో చెప్పారని చెప్పి పుస్తకాలు చచ్చే వరకు చదువుతూ పోతూ ఉంటే పుస్తకం పురుగ్గా పుడతాడని కూడా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పుస్తకాలు చదవాలి. ఎంతవరకు చదవాలి? ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో తెలుసుకునే వరకు చదవాలి. తెలుసుకున్న తర్వాత ఇంక పుస్తకాలు చదవకూడదు. ఏం చేయాలో చేయాలి, ఏం చేయకూడదు చేయకూడదు. ఒకటే కదండి, సింపుల్గా. ఇంతకుముందు బాబా చెప్పించినట్టుగా ఒక నామాన్ని పట్టుకుంటే మోక్షాన్ని పొందుతున్నారే, దాన్ని ఒక నామం పట్టుకోవడం రాక, ఏకాగ్రతతో నామజపం చేయడం రాక, గురువులోనే సమస్తాన్ని చూడడం రాక, గురువుని సరిగ్గా చూడడం రాక, గురువు ద్వారా దివ్యానందాన్ని పొందటం రాక, ఎక్కడెక్కడో ఇంకేదో వస్తుందని పరిగెడుతున్నాం. ఇక్కడ రావట్లేదా? బాబాగారి దగ్గర నుంచి ఏమి రావట్లేదా? రాకపోతే లోపం మనదా బాబాగారిదా? అందుకనే ఎప్పుడు చెప్పినట్టేనండి, సాయిదాస్ చెప్పింది కాదు, అమ్మవారు చెప్పింది, తిరిగితే తిప్పలు కూర్చుంటే కుప్పలు అని. మహాత్ములు అంటూ తిరిగితే నువ్వెప్పుడు మహాత్ముడు అవుతావురా అనిందంట ఒక తల్లి. కాబట్టి మహాత్ముల చుట్టూ తిరిగితే మహాత్ములం కాము. మహాత్ములు ఏం చేసి మహాత్ములు అయ్యారో అవి చెయ్యాలి. అవి చెయ్యడానికి తిరిగితే కుదరదు, కూర్చొనే దాన్ని సాధించాలి, అంతరంగాన్నే సాధన చెయ్యాలి. మన నిత్య జీవితంలో జరిగే అనేక సంఘటనలో దాన్ని మనం నిలుపుకోగలగాలి. ఇదంతా మన చుట్టూ, మన కుటుంబంలో, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో సాధించాల్సిందే. మానసిక పరివర్తన సాధించాల్సిందే. పవిత్రత కానీ, నిశ్చలత్వం కానీ, స్థితప్రజ్ఞత కానీ, ఇవన్నీ మన నిత్య జీవితంలో మన కుటుంబ వ్యక్తుల మధ్య, మన చుట్టూ ఉన్న వ్యక్తుల మధ్య సాధించాల్సిందే. తిరుగుతూ ఉంటే మనని మనం చూసుకునేది లేదు. మనలో ఉన్న లోపాలు మనకు కనపడవు. తిరుగుతూ ఉంటే పరిగెత్తే రైల్లో ఏమీ కనపడదు. ఆగాలి, నిలబడాలి, పూర్తిగా నిలబడాలి. అప్పుడే స్పష్టంగా కనపడుతుంది. జీవితాంతం నేను చెప్పిందే జరగాలి, నా మాటే జరగాలి అనుకుంటూ ఉంటాం. మనం ఆధ్యాత్మికంలో చాలా గొప్ప స్థితిలో ఉన్నాం అనుకుంటాం. అసలు నేననేదే నాకు లేదు, పూర్తిగా పోయింది అనుకుంటాం. కానీ నేను చెప్పిందే జరగాలి. అలా జరగకపోతే కుంగి కృషించిపోతూ ఉంటాం, బాధపడిపోతాం. మన మాట జరగడం కోసం, మన మాట నెగ్గడం కోసం మన చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తుంటాం. అయినా కానీ నాకు అసలు నేననేదే లేదు, అహంకారమే లేదు, దాన్ని ఎప్పుడో దాటుకొని పోయాను నేను అనుకుంటూ ఉంటాం. ఇలాంటివి మన జీవితాల్లో ఎన్ని చూసి ఉంటాం. ఎందుకని? మనని మనం చూసుకోవట్లేదు, దాన్ని సరి చేసుకోవడానికి సమయం కేటాయించట్లేదు. ఎక్కడో ఎవరో ఇస్తారు అనుకుంటున్నాం, ఎవరినో చూస్తే ఏదో వచ్చేస్తుంది అనుకుంటున్నాం. ఏమీ రాదు. మనం చాలా తెలుసుకున్నాం, తెలుసుకోకుండా ఏమీ లేము. బట్ ఆ తెలుసుకున్న దాన్ని
ఒక క్రమ పద్ధతుల్లో ఆచరిస్తూ సాధన చేస్తూ సాధించే ప్రయత్నం సరిగ్గా చెయ్యలేదు. ఇప్పటికి కూడా ఇంకా పరిగెట్టాలని చూస్తున్నాము. మనలో ఉన్నదాన్ని గుర్తించట్లేదు. మన చుట్టూ ఉన్న ఆనందం కోసం మనం త్యాగం చేస్తే నేను నశిస్తుంది. నా ఇష్ట ప్రకారమే జరగాలి, అందరూ నేను చెప్పిందే వినాలి అని అనుకుంటే నేను పెరుగుతుంది. అంటే సందర్భం వచ్చినప్పుడల్లా ఇలా నాకు తెలిసినటువంటి కొంతమంది నా ఆప్తులకు సంబంధించినటువంటి సాధనా విషయాలు ఇందులో చెప్పిస్తుంటాడు బాబాగారు. ఇవి కొంతమందికి అర్థమవుతాయి. వాళ్ళు అర్థం చేసుకొని పాజిటివ్గా తీసుకుంటే సంతోషం. లేదు మమ్మల్ని పాయింట్అవుట్ చేస్తూ అంటున్నాడు అని గనక ఆ దృష్టితో ఆలోచించారా, ఇక వాళ్ళ జీవితంలో వాళ్ళు మారరు. ఇక్కడ హేమాడ్ పంత్ గారు సాటేతో పోల్చుకొని తనకు లభించిన మహాభాగ్యాన్ని 7 సంవత్సరాల గురు అనుగ్రహాన్ని, గురు సంభాషణని, గురు సాన్నిధ్యాన్ని మర్చిపోయి అతను గొప్ప అదృష్టవంతుడు అనే భావంలోకి వెళ్ళిపోయాడు. అతనికి వారం రోజుల అదృష్టమే. హేమాడ్ పంత్ మహాశయుడికి 7 సంవత్సరాల అదృష్టం లభించింది. సచ్చరిత్ర అనే బాబాగారి జీవిత చరిత్రను వ్రాసే గొప్ప అవకాశం ఆయనకు మాత్రమే లభించింది. ఎంతోమంది మేధావులు, విద్యావేత్తలు, బాబా భక్తులుగా ఉన్నవారు ఎవరికి లభించని భాగ్యం ఆయనకు లభించింది. 7 సంవత్సరాల నుంచి బాబాగారి లీలలు సేకరించి రాస్తున్నాడు కదా, అది భాగ్యం కాదా? అది 40 సంవత్సరాల గురుచరిత్ర పారాయణ ఫలితం కాదా? 7 సంవత్సరాల సద్గురు సాయినాథుని సాన్నిధ్య ఫలితం కాదా? గురువు అనుగ్రహానికి అది నిదర్శనం కాదా? అంతకంటే నిదర్శనం కావాలా? కాబట్టి ఈ ఎపిసోడ్ ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే, ఎవరితో ఏ విషయంలో పోటీ పడొద్దు, పోల్చుకోవద్దు. నీ అభివృద్ధిని నువ్వు పెంచుకుంటూ వెళ్ళు. నీ మీద దృష్టి పెట్టుకో. నీ లోపట ఉన్నటువంటి గుణాలను తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. వాటిని సరిచేసుకునే ప్రయత్నం చెయ్యి. అలాగే అహాన్ని చంపుకునే ప్రయత్నం చేయి, నిర్మూలించుకునే ప్రయత్నం చేయి. ఎవరో ఏదో ఇస్తారనేది ఉట్టి భ్రమ. ఎంతమంది అవధూతల్ని దర్శించినా నువ్వు అవధూతవు కాలేవు. ఎంతమంది మహాత్ములను దర్శించినా నువ్వు మహాత్ముడివి కాలేవు. ఆ మహాత్ములు నడిచిన దారిలో నువ్వు నడిచినప్పుడు, ఆ అవధూతల్లాగా నువ్వు కూడా వైరాగ్యాన్ని ఆశ్రయించినప్పుడు, ఆ అవధూతల్లాగా భగవంతుడే సర్వస్వం అని భావించి నిరంతరం ఆయన ధ్యానంలో నువ్వు మునిగిపోయినప్పుడు, నీ దేహ భావన కూడా నీకు లేకుండా పోయినప్పుడు అవధూత అవుతావు. అంతేగాని అవధూతలను దర్శిస్తే అవధూతలు అయిపోతారా? బాబాగారిని దర్శించిన వాళ్ళందరూ బాబాలు అయిపోయారా? ఉన్నదంతా రహస్యం మనలోనే ఉంది. అదే ఉద్ధరేది ఆత్మనాత్మానం అని. ఆత్మను ఆత్మచేత ఉద్ధరించుకోవాలి. దానికి గురువు యొక్క సహకారం కావాలి. గురువు వచ్చేసాడు బాబాగారు. ఇంకా ఆయనలోని సమస్త విశ్వం ఉంది. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అఖండమైన మండలాకారం అంతా కూడా ఆయన పాదాల దగ్గర ఉంటే ఇంకా రకరకాల భావాలతో మన ఆత్మవంచన చేసుకుంటూ చెయ్యాల్సింది చెయ్యకుండా, చేయాల్సింది చెయ్యడం రాక, మనసు నిలబెట్టలేక, కదలకుండా కూర్చోవడం రాక, సమయం వృధా అయిపోతుంది మిత్రమా, సమయం లేదు అన్నట్టుగా కూర్చోవడం నేర్చుకుందాం. ఎప్పటికైనా సరే కూర్చోవలసిందే. మనిషి కూర్చోవాలి, మనసు కూర్చోవాలి, చూపు అంతర్ముఖం కావాలి, అన్నీ నేనే అనే భావన అనుభవంలోకి రావాలి. సరే, హేమాడ్ పంత్ గారు సాటే గారిని చూసి పోల్చుకున్నాడు, అసంతృప్తి చెందాడు. దానివల్ల తనకు లభించిన భాగ్యాన్ని గుర్తించలేకపోయాడు. కాబట్టి ఎవరితో ఏ విషయంలో పోటీ పడకుడు, ఎవరితో పోల్చుకోవద్దు.
గురువు యందే సంపూర్ణ విశ్వాసం ఉంచాలి. అన్నీ ఆయనలోనే ఉన్నాయి అనే సత్యాన్ని గ్రహించాలి. ఆయనను చూస్తూ బ్రహ్మానందాన్ని పొందే స్థాయికి రావాలి. ఆయన తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు అనేది రావాలి. ఎందుకు అక్కర్లేదు, మిగతాది మాత్రం ఆయన కాదా అని మళ్ళీ ఆ ప్రశ్నలు అలా రావద్దు, వితండవాదంలోకి రావద్దు. అన్నీ ఆయనే కదా, చూస్తే ఏంటి, అన్నీ ఆయనే అయినప్పుడు దాంతో సమాధానం మళ్ళీ ఇదే వచ్చేస్తుంది. అన్నీ ఆయనే కదా, అక్కడ ఇక్కడ అన్నీ ఆయనే. అటు ఇటు తిప్పి ఎందుకు మెడ నొప్పి తెచ్చుకోవడం, నాకు వచ్చినట్టుగా కళ్ళు తిరగడం, జబ్బు వచ్చేస్తుంది అటు ఇటు తిరిగి చూస్తే. అక్కడ ఉన్నది ఆయనే, ఇక్కడ ఉన్నది ఆయనే, వెనకాల ఉన్నది ఆయనే, పైన ఉన్నది ఆయనే. అటు ఇటు తిప్పి అలసిపోవడం అవసరమా? అంతా ఆయన అయినప్పుడు ఈయనని చూసుకుంటూ ఆనందించడం. కాబట్టి కొన్ని ఏదైనా చెప్పినప్పుడు వితండవాదంగా మాట్లాడే అలవాటు ఉన్నవాళ్ళు సత్యాన్ని ఎప్పుడు గ్రహించలేరు. కాబట్టి ఎవరితో పోల్చుకోవద్దు, ఎవరితో పోటీ పడవద్దు. మన అభివృద్ధిని మనం చూసుకుందాం, బాబా చెప్పిన మార్గంలో ప్రయాణం చేద్దాం. అన్నీ ఆయనలోనే ఉన్నాయి, అంతా ఆయనలోనే ఉంది. సులభంగా కదలకుండా బ్రహ్మాండాన్ని, విశ్వాన్ని ఒకచోట చూసే అవకాశం ఉన్నప్పుడు శ్రమ ఎందుకు? సాయిరాం.